జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అతని మేనల్లుడు పవిష్ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాకి ఆయనే దర్శకత్వం వహించాడు ధనుష్. ఈ సినిమాలో అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. ఈ సినిమాకి జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించాడు. లియోన్ బ్రిటో కెమెరా వర్క్ అందించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ప్రభు ఒక షెఫ్. అతనికి పెళ్లి చేయాలనుకుంటారు తల్లిదండ్రులు. అయితే ఆ అమ్మాయి అతని క్లాస్మేట్ అవడం వల్ల ఆమెతో కొన్ని రోజులు డేట్ చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే అతని పాత లవ్ స్టోరీ ఆమెకు చెప్తాడు. ఆ పాత లవ్కి పెళ్లి అవుతుందని తెలుసుకున్న పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎక్స్ లవర్ పెళ్లికి వెళ్ళమని సలహా ఇస్తుంది. ఎందుకు వెళ్ళమంది, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా. ధనుష్ ఒక సాధారణ కథకి కొంచెం అటు ఇటు హంగులద్ది ఈ సినిమాని తీశాడు. లవ్ స్టోరీలో ఎమోషన్ ఎక్కడా కనపడదు ఈ సినిమాలో. హీరో కొత్తవాడు అవడం, చూడడానికి అంత గొప్పగా లేకపోవడం, ధనుష్ పాత సినిమాల్లో భయంకరంగా జనాల్ని ఇబ్బంది పెట్టేలా ఎలా ఉండేవాడో ఇంచుమించు అలాగే ఉన్నాడు పవిష్ కూడా. హీరో అంత గొప్పగా లేకపోయినా పర్ఫార్మెన్స్ ఇచ్చి మెల్లిమెల్లిగా ఆకట్టుకోవడం మన తెలుగు సినిమాల్లోని తమిళ సినిమాల్లోనే జరుగుతుంది. ఇక మనం భరించాల్సిన టైం ఇది. ఖచ్చితంగా హీరో ఎలా ఉన్నా సరే వాళ్ళకున్న డబ్బు, వెనకున్న సపోర్ట్ వల్ల లేదా వాళ్ళ టాలెంట్ వల్ల మెల్లిగా నిలదొక్కుంటారు. ఈ పవిష్ కూడా ఎలాగ సపోర్ట్ ఉంది కదా, అంతగా టాలెంట్ లేకపోయినా మెల్లిమెల్లిగా టాలెంట్ సంపాదించుకొని నిలదొక్కుంటాడో లేకపోతే మామ అండతో నిలదొక్కుంటాడో చూడాల్సిందే. అనికా సురేంద్రన్ పాత్ర అంత గొప్పగా లేదు. పాటల్లో టేకింగ్ బాగున్నా పాటలంత వినసొంపుగా లేవు. గోల్డెన్ స్పారో లాంటి సాంగ్ నాకైతే నచ్చదు ఆ పాట. అలాంటి పాటలు ఈ సినిమాలో అనవసరంగా ఇరికించినట్లు అనిపిస్తాయి. బ్రిట్టో ఫోటోగ్రఫీ బాగుంది, కాకపోతే రొటీన్ స్టోరీని మరీ రొటీన్గా తీశాడు ధనుష్. రాయన్ సినిమాలోనే అతని ప్రతిభ మనకు తెలిసిపోయింది. పవర్ పాండి సినిమా కొంచెం హార్ట్ టచింగ్గా ఉన్నా రాయన్ సినిమాలో ఓవర్గా బిల్డప్ ఉంటుంది, కానీ అక్కడ పాత్రలు కానీ లాజిక్ కానీ కనెక్షన్స్ కానీ కరెక్ట్గా ఉండవు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. మాథ్యూ థామస్ ప్రేమలో సినిమాలో నటించిన వ్యక్తి ఈ పాత్ర పోషించాడు. అతను కామెడీని బాగా మోసాడని చెప్పొచ్చు. మిగిలిన వాళ్ళు కూడా పర్వాలేదు, వాళ్ళ పాత్రలు న్యాయం చేశారు. శరత్ కుమార్, ఆడు కాలం, నరేన్, శరణ్య వీళ్ళందరూ పాత్రలకు తగ్గ న్యాయం చేశారు. కానీ లవ్ స్టోరీలో ఎమోషన్ కనెక్ట్ అవ్వదు ప్రేక్షకులకి. ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ టైం వేస్ట్ చేసుకోవాలి అనుకునే యూత్ సరదాగా వెళ్ళి ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?